వెన్న తీయాలి. ఇలా వెన్న తీయింది బాగోదు, ఇలా వెన్న తీసేయాలండి. ఇదే మేత పట్ట, ఇది ఉంచుకుని అస్సలు తినకూడదు. ఇవన్నీ ఎన్ని వెన్ను తీసిన అన్ని వెన్నులే, ఇన్ని ఉన్నాయి చూసారా వెన్నులు, అలా ఉంటాయి మాట. ఇలా తీయాలి. తీయకుండా ఏ కూర చేయకూడదు. ఇదిగోండి ఇది ఇలా వచ్చేస్తుంది, పిడిసి పెట్టి ఇలా చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలాగా ఇదిగోండి చూడండి, రైలన్నీ క్లీన్గా వెన్ను తీసేసి నీట్గా చేసేసాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇందులో వేసుకొని వాడతేసుకోవాలి. ఇదిగోండి రైలు పచ్చడి ప్రాసెస్లోకి వచ్చేసాను. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగులు, గసగసాలు అన్నీ కావాలి. మసాలా సరుకులు అన్నీ కావాలి. కొంచెం పసుపు, కొంచెం నెయ్యి, తగినంత ఆయిల్, సాల్ట్, ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, అల్లం కంపల్సరీ కావాలి. కొంచెం మెంతులు, తగినంత కారం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించాలండి. ఇదిగోండి బాటి వేడెక్కిన కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు బాగా వేపుకోవాలండి. బాగా వేడెక్కాలి. ఇదిగోండి ధనియాలు చల్లారిపోయిన తర్వాత వేయాలండి జీలకర్ర. కొన్ని మిరియాలండి చల్లారిపోయాక వేయాలి. అంతే. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి అందులో ఈ పొడి కారపొడి అందులో కలపాలండి. కలిపిన తర్వాత పోపు చేయాలి. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక. నెక్స్ట్ ఇదిగోండి ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో రైలు వేసుకుని వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే నీసు వాసన అంతా లేకుండా ఉంటుంది. నీసు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తే నీసు వాసన అనేది ఉండదు. ఇలా చూడండి అలా ఉడుకుతుంది కదా, అలా ఒక 2-3 నిమిషాలు అంతే. ఎక్కువ ఉడకండి. ఇలా అయిపోయింది కదా, చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అది రైలు అలా ఉడుకుతున్నాయి చూడండి, ఎంత బాగా ఉడుకుతున్నాయో. చక్కగా ఉడుకుతున్నాయి కదండి. ఉడుకుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని కరివేపాకు వేసుకోవాలండి. అలా వేసేయాలి. ముక్కలు కోసుకొని బాగా వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి నీట్గా. అలా కదుపుకుంటూ ఉండాలి, అడిగంటకూడదు. అడిగంటకుండా అలా కదుపుతా చక్కగా ఉండాలి. చూడండి నూనె అలా పైకి తేలి వరకు అలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా పొడి, మెంతులు అన్నీ చేసాం కదా, మిరియాలన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. ఆ పొడి వేసుకొని కలుపుకోవాలి. అసలుకి వచ్చాను. రైలును అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా మగ్గిపోయింది కదా చక్కగాను. పులుసు స్టవ్ మధ్య వెలిగించేసాను. పులుపు కావాలంటే వేసుకోవచ్చండి. నేను కమ్మగా చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలు పుల్లగా కావాలంటున్నారు. పుల్లగా కావాలంటే చింతపండు ఇలా పిసికేసుకుని మెత్తగా ఇందులో పోసేసుకోవాలండి. ఇప్పుడు అలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కారం వేయాలి. కారం వేసి కట్టేయాలి. గ్యాస్ కట్టి శుభ్రంగా కలయి పెట్టి చూడండి తయారైపోయింది. తయారైపోయింది. అది కొంచెం నెయ్యి వేయాలండి. ఇప్పుడు ఇది బాగా కలయి పెట్టాలి. బాగా గుమగుమలాడి రైలు పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అబ్బా ఒక రకంగా ఉంది ఇది పచ్చడి. అంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇది. చూడండి పచ్చడి అయితే వేసేసుకున్నాను. రైస్ అయితే వేడి రైస్ వడ్డిచ్చేసుకుంటున్నాను. నేను బ్రౌన్ రైస్ తింటానండి. రైస్ అయితే పెట్టేసుకున్నాను. పచ్చడి అయితే వడ్డిచ్చేసుకున్నాను. అసలు ఒకటి ఆకలేసేస్తుంది నేను చూస్తుంటే. అసలు ఒక రకంగా ఉంది పచ్చడి. చాలా చాలా టేస్టీగా వచ్చినట్టుంది. గుమ్మగుమ్మలాడిపోతుంది స్మెల్లో. చూడండి గర్రె రైలు, చిన్న చిన్న రైలు ఇవే పచ్చడి చాలా బాగుంటాయండి. ఇలాంటివి పచ్చడి చేసుకోవాలి, చాలా బాగుంటుంది. తిందామరండి అందరూ. రైలు ఆవకాయ, గుమ్మగుమ్మలాడే రైలు ఆవకాయ రెడీ అయిపోయింది. అబ్బా జన్మ ధన్యం. ఇలాంటివి కదా తినాలి. అసలు ఎంత సంపాదించుకుంటే ఏముందండి, ఇంత మంచి ఫుడ్ తినాలి. ఇలాంటి మంచి ఫుడ్ తింటేనే కదా అసలు ఎలా ఉందో తెలుసండి. అసలు ఒక 2 ముద్దలు తింటే చాలే, కడుపు నిండిపోయి ప్రశాంతమైన హ్యాపీగా నిద్రపెట్టేటట్టుగా ఉంది. అంత టేస్టీగా ఉంది పచ్చడి. అసలు ఒక ముద్ద తింటే చాలు, చాలా చాలా టేస్టీగా ఉంది. అబ్బబ్బా
అదిరిపోయింది కదా.